చెప్పేది కొండంత ఇచ్చేది గోరంత అన్నట్టు ఎలక్షన్ల ముంగట మన నాయకులు మాయ మాటలు చెప్తారు. ఓట్ల కోసం అమలు గాని హామీలు ఇచ్చి తీరా గద్దెక్కినాక గవన్ని ఇప్పుడు ఆ ఏటీవి తర్వాత చూద్దాంతి అని చల్లగా జారుకుంటారు. ఇక చేసేదేముంది మోసపోతే రాలింగా అనుకుంటా పబ్లిక్ కిమ్ అనుకుంటా లోపల లోపలనే నారాజవుతారు. కానీ హుషారున్నోళ్ళు ఊరుకోరు కదా. ఎదురుంగా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఆఖరికి సీఎం ఉన్నా సరే ఇస్తానన్న హామీలు ఏమైనా సారు అని గట్టిగా అడుగుతారు. ఇక గీయక్క కూడా గదే పని చేసింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటల మంత్రి దామోదర్ రాజనరసింహ ఆడవిళ్లకు ఇందిరమ్మ చీరలు వంచిండు. ఆ చీరలు తీసుకున్నాక ఆడోళ్ళంతా మస్తు మురిసిపోతారా అనుకున్నాడు మంత్రి సారు. కానీ ఈ వరంగల్ అమ్మలక్కలు తిరగబడ్డరు. చీరలు అందుకునేకి వచ్చిన ఓ అక్క, ఏంది సారు మీరు ఎలక్షన్ల ముంగట చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది, నెలకు 2,500 ఏమైనాయి, పెన్షన్లు ఎటువైనాయి, స్కూటీలు తులం బంగారం ఎవరికిచ్చినావు అని చెప్పి ఏకి పారేసి జర సైజు ఓపిక జై అని అడిగిన వాళ్ళనే ఊక పెడదాం అనుకున్నాడు మంత్రి. కానీ ఎంతమందిని ఊక పెడతాడు. 2 ఏళ్ల కింద 420 హామీలు 6 గ్యారంటీలు అనుకుంటా జనాల ఓట్లు వేయించుకొని రాష్ట్రాన్ని వెళ్తున్నారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే ఈ సక్కదనాల చీర చేతిలో పెడుతున్నారు. ఆఖరికి రైతు భరోసా పైసలు కూడా చక్కగా ఇస్తలేరు. మీరేం లీడర్లను తిట్టుకుంటున్నారు ఊర్లలో పబ్లిక్. నిజమే కదా. అరచేట్ల వైకుంఠం చూపెట్టి తీర గెలిచినాక గిడేం లేదు అంత ఖాళీ అప్పు పుడతలేదని సీఎం అంతోటోడే చెప్తుంటే ఏం చేద్దామని కుర్చీ ఎక్కినామని తిట్టి పోస్తుర్రు. ఎట్లనో ఏమో చెయ్యి పాటి పాలనలా రాను రాను కాలం వెళ్ళదీసుడు. ఏందో ఏమో అబ్బా ఈ వారం రోజుల సంది వీధి కుక్కల పంచాది నడుస్తున్నది. అదే పంచాది మీద యాక్టర్ రేణు దేశాయ్ కూడా అగ్గోలే భగభగం ఆడుతాను సోషల్ మీడియాలో. ఇక ఊర్లలో రోడ్ల మీద తిరిగే ఊరు కుక్కలు చేయంగా చాలా మంది బుడ్డపూరలు కాలం చేసిర్రు. పెద్దోళ్ళు ముసలోళ్ళు చిన్నోళ్ళు అనుకుంటా చాలా మంది కుక్కగాటు రుచి చూసిర్రు. ఎంత మొర పెట్టుకున్నా వీటి సంగతి తెలుసుమని అధికారులకు చెప్పినా ఒక్కరు కూడా చెవిన పెట్టిన పాపన పోతలేరు. ఎట్లనో వీళ్ళు చెప్తింటలేరని చాలా ఊర్లలో పురుగుల మందుల అన్నంలను కూరలను కలిపి అవిటికి పెట్టి చంపుతారు. ఇట్లా ఒగలను చూసి ఒగలు నోరులేని జీవాల ఉసురు పోసుకున్నాడు షురు చేసిరు. ఇట్లా ఈ కుక్కల పంచాది ఇప్పుడు రచ్చకెక్కి సర్కార్ దాకా చేరింది. అయితే దీని మీద మంత్రి సీతక్క గరం కాబట్టింది. అసలు ఏం పాపం చేసినాయని కుక్కలకు మందు పెట్టి చంపుతారు. ఇప్పుడు ఈ ముచ్చట సర్కార్ చెవుల వడ్డంక ఊడుకుంటే అందరికి ఇదే అలవాటు అవుతుంది. చూసుకుంటుంటే అన్ని ఊర్లలో గిరే తొవ్వల పోయి నోరులేని పానాలు వట్టిగా అన్యాయంగా తీస్తారు. కాబట్టి ఊర్లలో కుక్కల వల్ల బాధ ఉంది, భయాలు అవుతున్నాయి. చిన్న పోర్లను కానీ మేము కానీ రోడ్ల మీద నడవలేకపోతున్నామని మందు పెట్టి చంపితే ఊకునేది లేదు. గట్టి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏమన్నా ఆలోచనలు ఉంటే ఇప్పటికైనా మానుకోరని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే మంత్రి మాటలు విన్నాక పబ్లిక్ ఊకుంటారా? అవును మేడం, మీరు అన్నది వాజిబే. అన్యాయంగా వీటి పానాలు తీసుడు పద్ధతి కాదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతురు కానీ మీ తెలివి ఇంతకు ముందు ఎటువాయే? కుక్కలు గడిచి పానాలు పోతున్నాయి మొర్రో, దావకాన్ల పాలవుతున్నాం దేవుడు అంటే పట్టించుకుర్రా? కుక్కలు గడిచి చచ్చిపోయినప్పుడు ఎటు వేరు మేడం కానరాకపోతిరి? సరే మీరంటే మంత్రి కాబట్టి 1,15,00,000 పనులుంటాయి. కనీసం మీ గ్రామ పంచాయతీ అధికారులన్న దేకిండ్రా? చల్ మాది కాదు, మాకు పట్టి లేనట్టే మా బాధలు తీసుకుపోయి డబ్బలే వేసిర్రు. అందుకే మేము ఇట్లా చేయాల్సి వస్తుంది. అట్టుగా చేస్తేందుకు మాకేమైనా సరదానా? మీరు మాకు వార్నింగ్లు ఇచ్చుడు కంటే ముందు ఆ కుక్కల బాధ లేకుండా ఏం చేయాలనేది ఆలోచన చేయండి మేడము. ఆ టెనక మమ్మల్ని అరుచుకుందురు తీయండ్రి అని మాట్లాడుతుర్రు ఊర్ల పొంటి జనం. సీతక్క మాటలు విన్నా.